మొజార్ట్ అని పిలవకు. మరి ఏమని పిలవాలి? ఈ యుద్ధ ప్రపంచంలో తనను ఎంఈ అంటాం. ఏంటి? ఏం లేదు, నా మనసుతో రాయిని నలిపేయాలి అనిపించింది. ఇదిగో జూనియర్, రిలాక్సేషన్ కోసం ఇస్తాగు. చివరి డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎక్కువ పరిచయం చేయడానికి ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళతో బాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళే తినడానికి తాగడానికి ప్రొవైడ్ చేసేది. లేదంటే కూరలు మాత్రమే తినాల్సి వస్తుంది, తాగడానికి ఏమీ ఉండదు. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు నీకు ఇచ్చే మొదటి పని ఏంటో ఆలోచించాలి. దొరికింది. మొబైల్ కోసం గేమ్ని ఈ వారం టెస్ట్ చేయబోతున్నాం. దాన్ని ఏ శువాంగ్ చూసుకుంటున్నాడు, నువ్వు అతన్ని ఫాలో అవ్వవు. ఏ శువాంగ్, ఈ ఫ్రెషర్ను నీకు వదిలేస్తున్నాను. బాగా పనిచేయండి. వేవే, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఆగాగు ఆగాగు, ప్లీజ్ ఆగు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదలకు, ప్లీజ్ వదలకు. హలో, నా పేరు బీడ్ వేవే. మిమ్మల్ని సీనియర్ ఏ షాంగ్ అని పిలవనా? నాకు నువ్వెవరో తెలుసు. ఇంకా ఇంకా దగ్గరికి రాకు. నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. నేను ఛార్జ్గా ఉండను. ఓకే ఓకే, కానీ ఓల్డ్ మ్యాన్ యూ మీతో పనిచేయమని చెప్పారు. మీరు అది బాస్తో మాట్లాడాలి. నేను ఛార్జ్ తీసుకోను. ఇప్పుడు అతను పనిలో బిజీగా ఉన్నాడు. అంత టెన్షన్ తీసుకోకండి. నేను మిమ్మల్ని వదిలేస్తాను. కావాలంటే పిలవండి. వాళ్ళు నిజంగానే ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి ఏం తెలుసు, ఐటీని పాడు చేసేస్తారు. మీరింకా నాకు ఏ పని ఇవ్వలేదు. పాడు చేస్తారని మీరెలా అనుకుంటున్నారు? అది కరెక్ట్. నువ్వింకా తనకి ఏ పని ఇవ్వలేదు. తను దాన్ని నాశనం చేస్తుందని నీకెలా తెలుసు? నీ వెనక కేవో ఉన్నాడని నేను నిన్ను కొట్టలేనని అనుకుంటున్నావా? అలా అయితే రా రా రా. నా వెనక కేవు ఉంటే తప్పేంటి కథ కేవు? నువ్వు ఈ ప్రాబ్లం చూసుకోగలవు. సెల్ ఫోన్ టెస్ట్ రిపోర్ట్సా? పేజ్ నెంబర్ 20. సెల్ ఫోన్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్. మా యాప్కి తగిన సెల్ ఫోన్ మోడల్స్ కొన్ని ఉన్నాయి. వాటిని పక్కకు తీసేయి. వాటిని అనలైజ్ చేసి దొరికిన దానిపైన రిపోర్ట్ సబ్మిట్ చేయి. ఏదైనా ఫండింగ్ బడ్జెట్ ఉందా సెల్ ఫోన్ తీసుకోవడానికి? $600 మ్యాక్స్ బడ్జెట్. రీఎంబర్స్మెంట్ అంతకంటే క్లెయిమ్ చేయలేం. నువ్వు ఆ రిపోర్ట్ని మధ్యాహ్నం కల్లా సబ్మిట్ చేయాలి. ఏదైనా ఖాళీ ప్లేస్ చూసుకొని వర్క్ డెస్క్గా చేసుకొని నువ్వు అక్కడ వర్క్ చేసుకో. ఓకే. అలాగే ఈ రిపోర్ట్ చేయకపోతే నా దగ్గరికి రాకు. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వకపోవడమే మంచిది. నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు చేయగలవు. నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు. ఈ సెల్ ఫోన్ గురించి నేను ఎప్పుడు వినలేదే. JESO కాదు. ఇంత అన్కామన్ ఫోన్స్ పై యాప్స్ టెస్ట్ చేయడం అవసరమా? ఇది ట్రై చేద్దాం. XFLEX. ఇది అనటానికే కష్టంగా ఉంది. ఇది 1200. దీన్ని కొనటం కష్టంగా ఉంది. పోనీ అప్పుగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే? స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకే క్లాస్మేట్స్ ఎవ్వరూ లేరు.
ఒక్కటి దొరకడం కూడా కష్టమే. పర్లేదు, సెల్ ఫోన్ టెస్టింగ్ అంటే అర్థం అవటానికి ముందు నేను రిపోర్ట్ని చదువుతాను. హాయ్ బ్రో. ఫోన్ కాన్ఫరెన్స్ అయిపోయిందా? ఏయ్, ముందే చెప్తున్నాను, నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి రాలేదు. అసలు యూకి మధ్య ఏమన్నా పోయిందా ఏంటి? ఉదయాన్నే ఎవరి ముఖం చూశాడు? వేవేని షంగు కప్ చెప్తాడా? అసలు షంగ్ ఎలా ఉంటాడు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు తన చేతుల్లో వేవేని పెట్టడం అనేది మాత్రం ఒక చెత్త ఐడియా. నేను నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా? మనం ఒక్క నిమిషం పని విషయం పక్కన పెడతామా? నాకు ఇక్కడ మండిపోతుంది. నీ భార్య సేఫ్టీ గురించి నేను బాధపడుతుంటే నీకు రిపోర్ట్ చేస్తున్నాను. అవును, మన మొబైల్ యాప్ గురించి లేటెస్ట్ న్యూస్ విన్నావా? మన గేమ్తో కంపాటబుల్ కాని కొన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఆ షంగ్ గాడు ఈ పనిని నీ భార్యకి అప్పచెప్పాడు. ఆ ఫోన్స్ అన్ని పక్కకు తీసి పెట్టమని, అలా అయితే మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు అని. అది అసలు అవసరమా? నాకు అనిపిస్తుంది ఇది మ్యాన్ పవర్ని, రీసోర్సెస్ను వేస్ట్ చేస్తున్నామని. నేను చెప్పేది, ఏ షంగ్ కావాలనే వేవేని టార్గెట్ చేస్తున్నాడు. హా, నీకు అర్థం కాలేదా? ఇక వేరే పని లేకపోతే పని చేయడం స్టార్ట్ చేయి. ఎంత క్రూరమైన పులైనా సరే తన పిల్లల్ని తినదు కదా. నీ భార్యని ఏడిపిస్తుంటే నీకేం అనిపించడం లేదా? దాని ఒక న్యూబీ విలేజ్ టాస్క్లా చూడు. నేను తన్ని గైడ్ చేస్తే అది ఇంకా కష్టం అయిపోతుంది. శబాష్ శబాష్, నువ్వు నిజంగా ఎంత క్రూరుడు అనుకోలేదు. మధ్యాహ్నం నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఓల్డ్ మెన్యూ ఇంకా మిగతా అబ్బాయిలు మాత్రమే లంచ్కి. సరే అయితే నేను న్యూ బై విలేజ్ చీఫ్తో లంచ్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అర్థం కావట్లేదు, నువ్వు వెవేను ఏషువాంగ్కి అప్పచెప్పావా? తను మొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు ఏషువాంగ్ అప్పుడే చిరాకు పడ్డాడు. అయినా నువ్వు వెవేను తన కింద వదిలేసావా? అది కరెక్టేనా? దీన్ని విషయాన్ని విషంతో తీయడమంటారు. మన స్టాఫ్ని చూడు, మొత్తం ఒంటరి కుర్రాళ్ళతో నిండి ఉంది. మనకి ఇక్కడ ఉండే ఒక్క ఆడ ఎంప్లాయీ కూడా, కామ్రేడ్ వేవే కూడా కమిటెడ్. నేను సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ బ్యాచిలర్స్ అందరూ అసలు ఏమైపోతారో. మన వదిన చాలా గట్టిది. తను యేషువంకి ఉన్న గైనోఫోబియాకి మందు కనిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పని చేసేసరికి మనం కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు నిన్ను డేట్ చేస్తారని ఖచ్చితంగా చెప్పినట్టు చెప్తున్నావు. నేను మన ఛాన్సెస్ పెరిగేలా చేస్తున్నాను. వదిన, యేషువంగ్ నీకు ఏ పని అప్పచెప్పాడు? సెల్ ఫోన్స్ను కనిపెట్టడం. ఏం సెల్ ఫోన్స్? నీకు అడిగే ధైర్యం ఉందా? ఆ షంగ్ తనతో రిపోర్ట్ పూర్తి చేయిస్తున్నాడు. సెల్ ఫోన్స్ ఇంకంపాటబిలిటీ గురించి రేపులోగా. మీకు అసలు విషయం ఏంటంటే అది అర్థం కావట్లేదు. నిజానికి ఆ సెల్ ఫోన్స్ మార్కెట్లో ఉండనే ఉండవు. నువ్వు చెప్పింది నిజమే. చూస్తుంటే తను కావాలనే వెవేని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత తొందర ఉంది, తర్వాత మాట్లాడదాం. వివే, నువ్వు కంగారు పడుకో. నీకోసం నేను తను కొడతాను. మీరేం కంగారు పడకండి. ఇంత చిన్నదాని కోసం తనని కంగారు పెట్టకండి. పైగా నేను అనుకోవటం యాషు ఐటీ అమ్మాయిని చిన్న చూపు చూస్తున్నాడు. నేను జియోనేని సహాయం అడిగితే అది నిజమైపోతుంది. నిజంగా తను అనుకుంటాడు? అవునవునవును, అనుకుంటాడు. తను మాట్లాడేది నేను విన్నాను. ఐటీలో ఉన్న అమ్మాయిలు వర్క్ నాశనం చేస్తారంట. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐటీ చదివే అమ్మాయిల మీద యోషంగ్ అభిప్రాయాన్ని ఎలా మార్చాలో. ఏంటది? అదొక రహస్యం. నువ్వు చాలా ఎక్కువగా తిన్నావు ఇవాళ. నువ్వే ఎక్కుతుంది తిండిపోతూ. ఇప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు? అపాయింట్మెంట్ 1కు ఉంది.